హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ మ్యాజిక్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక రెసిపీతో పాటు ఒక మంచి విషయం కూడా చెప్తాను అనమాట. జాగ్రత్తగా రెసిపీ చూస్తూ మాట వింటూ ఉండండి, వీడియో చూస్తూ. అదేంటంటే, నీకంటే లేనివాడిని చూసి ఎగతాళిగా నవ్వుకోకు, ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు, ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు. కుదిరితే కావలసినంత సంపాదించుకో, లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బతకడం అలవాటు చేసుకో. గ్యారంటీ వారంటీ లేని లైఫ్ని పల్లికి మాలిన విషయాల కోసం వాటి గురించి బాధపడుతూ వేస్ట్ చేసుకో. అంతే కదండి. ఏ విషయంలోనూ మనకి చిన్న చిన్న విషయంలో మనం ఎప్పుడు మనస్పర్ధలు రాకూడదు. ఎలాంటి వాళ్ళ ఇష్టానికి మనం వదిలేసుకోవాలి. కావాలంటే మనం వాళ్ళు చూసి ఆశ్చర్యపోయేంత ఎత్తుకి మనం ఎదగాలన్నమాట. అంతేకాని వారిని చూసి మనం కుళ్ళుకోవటం చేయకూడదు. ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్తో మనం ముందుకు వెళ్తూ ఉంటే మనం చేసే ఏ పనిలో అయినా మనకి సక్సెస్ అనేది కూడా మనకి వస్తుంది అన్నమాట. అంతే కదా. ఎప్పుడు కూడా మనం పాజిటివ్ మైండ్ సెట్తో ప్రతి పనిని, ప్రతి దానిని, ఏ బిజినెస్ అయినా ఏదైనా సరే స్టార్ట్ చేసే వారిగా మన మనసు అనేది మనకు ఉండాలన్నమాట. అలా ఉంటే మన జీవితంలో మనకి సక్సెస్ అనేది మనకి వస్తుంది. అంతేనండి. చూసారుగా రెసిపీ కూడా ఎలా ఉందో. గోధుమ పిండి హల్వా చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంది. అండ్ హెల్దీ కూడా గోధుమ పిండి. నేను దీంట్లో షుగర్ కూడా వేయలేదు, దీంట్లో నేను బెల్లం వేసాను అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.